వచ్చింది, అక్కడ ఆగిపోయింది అంతే. అక్కడ నుంచి ఈ నిన్న డిసెంబర్కు ఏకంగా 8 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 700 కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే 8 క్వార్టర్స్ అంటే 8 × 7 5,600 కోట్లకు గాను కేవలం 700 కోట్లు ఇచ్చినారు. 4,900 కోట్లు బకాయి. వసతి దీవెన కింద ప్రతి జనవరిలో 1,100 కోట్లు పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం, ఇంజనీరింగ్ చదివే పిల్లలకు, ఇటువంటి చదువులకు డిగ్రీ చదివే పిల్లలకు ప్రతి సంవత్సరం, ఇంజనీరింగ్ చదివే పిల్లలకైతే 20,000, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 15,000, ఐటీఐ చదివే పిల్లలకు 10,000, ఇలా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరంలో 1,100 కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది. ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 2,200 కోట్లు బకాయిలు. ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు, చదువుల రంగం పూర్తిగా నాశనం అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో చదవాలి అని అంటే అప్పుల పాలయ్యే పరిస్థితులకి ఈరోజు రాష్ట్రంలో మన పిల్లలు కనపడతా ఉన్నారు. వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల, ఆరోగ్యశ్రీ అనేది తెరమరుగైపోయింది. ఏకంగా నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి. ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం. 3,300 ప్రొసీజర్లకు విస్తరించి 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందిస్తూ, పేద మధ్యతరగతి వారికి వైద్యం అందిస్తూ మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నాన్న ఈ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఈ లెవెల్లోకి తీసుకుని పోయి నడిపించినాం. ఈ రోజుకి దాదాపుగా 20 నెలలు × 300 కోట్లు అంటే దాదాపుగా 6,000 కోట్లు. ఈ రోజుకి కూడా బకాయిలు ఎంత ఉన్నాయనంటే 4,000 కోట్లు పైచులకు ఈ రోజుకి కూడా బకాయిలు. నెట్వర్క్ హాస్పిటళ్ళు బోర్డులు తిప్పేశాయి, పేషెంట్లను మేము చూడము అని చెప్పేస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. 104, 108 మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ టైంలో కూడా ఫ్లాగ్ చేసి 104, 108 వెహికల్ మొత్తం పంపించి కొత్త వెహికల్స్ తీసుకొని వచ్చి ప్రతి మండలానికి పంపించిన కార్యక్రమం మందైతే ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నీ కూడా పడకేసినాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ల వింగ్ హెడ్ అంటే వాడు కేవలం 5 కోట్ల రూపాయలు కూడా లేనోడు 104, 108 వాహనాలు కాంట్రాక్ట్ ఇచ్చినారు. పూర్తిగా బండ్లన్నీ పడుకున్నాయి, స్కాములు చేసినారు. పూర్తిగా బండ్లు రాక ఈరోజు 104, 108కి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వస్తామని చెప్తున్నారు. 108కి ఫోన్ చేస్తే ఆరోగ్యశ్రీ అన్నది పూర్తిగా పడకేసింది. వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితిలోకి వచ్చింది. గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ బిల్డింగులు, పనిచేసే స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, స్కాములు చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఉట్టి జీతాలకే ఆ మెడికల్ కాలేజీలలో సంవత్సరానికి నెలకు 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది. సంవత్సరానికి 60 కోట్లు, 2 ఏళ్ళకు 120 కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు 120 కోట్లు వాళ్ళకి ఎన్నికి ఇస్తాడంట. ఇది ఎక్కడైనా మీరు విన్నారా? గవర్నమెంట్ది ల్యాండు, గవర్నమెంట్ది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా
ఆ స్కాములు లేక మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వ్యవసాయం గురించి నేను చెప్పాల్సిన పనుల, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడంలా, ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ, చివరికి ఎరువులు కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులకి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్బీకేలు ఈ పొద్దు తెరమరుగైనాయి. మన ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ క్రాప్ వ్యవస్థ ఈరోజు నీరు గారిపోయింది. మన ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా ఈరోజు కనపడకుండా పోయింది. మన ప్రభుత్వ హయాంలో ఉన్న